హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తంలో 12,705 న్యూక్లియర్ వెపన్స్ రెడీగా ఉన్నాయి. 5,977 న్యూక్లియర్ వెపన్స్ రష్యా వద్దే ఉన్నాయి. రష్యా ఒకవేళ ఎలాంటి హెచ్చరిక చేయకుండా ఈ న్యూక్లియర్ వెపన్స్ వాడితే మనిషి మొత్తం సర్వనాశనం అయిపోతాడు. 1986లో జరిగిన చెర్నోబిల్ న్యూక్లియర్ ప్రమాదం మళ్లీ జరుగుతుందేమో అని అందరికీ భయంగా ఉంది. నిజంగా జరిగితే 1000 రెట్లు ఎక్కువ నష్టం కలుగుతుంది. రష్యా ఇప్పుడు మళ్లీ యుఎస్ఎస్ఆర్ లాగా అయిపోదామని ప్రపంచంతో పోరాడుతోంది. బహుశా అది భూమిని మొత్తం మార్చేయవచ్చు. ఒకవేళ ప్రపంచం బ్రతికి బట్టగడితే, ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకుంటే, అప్పుడు ప్రపంచం వెస్టర్న్ పవర్ నుంచి ఇండియన్ రూపీకి దాసోహం అవుతుంది. అది ఎలా జరుగుతుందో చూద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం యొక్క ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉండబోతోంది? రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో కరెంట్ డెవలప్మెంట్ హెచ్చరిక గురించి తెలుసుకుందాం. దాంట్లో మొదటి బెదిరింపు న్యూక్లియర్ వార్. 1986 చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలుసు. దీనికి సాక్ష్యం గత 30 సంవత్సరాలుగా రేడియో యాక్టివ్ వేవ్స్ వల్ల జరిగే దుష్ప్రభావం. దీనివల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఇంకో 50 సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి నష్టం మళ్లీ జరిగేదే కానీ అదృష్టవశాత్తు ఆగిపోయింది. రష్యా ఆగకుండా వేస్తున్న బాంబుల దాడి వల్ల యూరోప్లో లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ వద్ద మంటలు అంటుకున్నాయి. ఒకవేళ పొరపాటున ప్లాంట్ లోపల మంట అంటుకుంటే 1986 కన్నా భయానక పరిస్థితులు ఏర్పడేవి. ఉక్రెయిన్ దేశమే కాకుండా కొన్ని యూరోపియన్ కంట్రీస్ కూడా మంటల్లో తగలబడిపోయేవి. ప్రపంచాన్ని ఈ ప్రమాదం నుంచి కాదు, న్యూక్లియర్ దాడి హెచ్చరిక నుంచి కూడా ప్రపంచం తనని తాను కాపాడుకోవాలి. రష్యా ఒకవేళ న్యూక్లియర్ ప్లాంట్ పేల్చినా, న్యూక్లియర్ దాడి చేసినా, వీటిలో ఏదో ఒకటి ఎంచుకున్నా అమెరికా ఇతర దేశాలు రష్యాతో న్యూక్లియర్ వార్ స్టార్ట్ చేస్తాయి. దాంతో ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడుతుంది. థ్రెట్ నెంబర్ 2, స్పేస్ వార్. ఒకవేళ ఆకాశంలో ఉండే ఫుట్బాల్ సైజ్ అంత స్పేస్ స్టేషన్ కానీ శాటిలైట్ కానీ మీ దేశం మీద పడితే ఏం జరుగుతుందో తెలుసా? దాని ఫలితం భయంకరంగా ఉంటుంది. 4 వైపులా జనం ప్రాణాలు కాపాడుకోవడానికి అటు ఇటు పరిగెడుతూ కనిపిస్తారు. వారి అరుపులు, వారి శవాల్ని చూసి భయపడిన వారెవరూ ఉండరు. ఈ విషయం రష్యాకి కూడా బాగా తెలుసు. అందుకే ఐఎస్ఎస్ని యుఎస్ఏ మీద కానీ యూకే మీద కానీ కూల్చేస్తానని బెదిరించింది. ఇదే జరిగితే అమెరికా తదితర దేశాల శాటిలైట్లు సర్వనాశనం అయిపోతాయి. ఈ నాశనం ఇంతటితో ఆగిపోదు. 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. దీంతో ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది. థ్రెట్ నెంబర్ 3, కొలాప్స్ ఆఫ్ ఎకానమీ. ఇండియా రష్యా నుంచి 2.3% క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఇండియా భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి EU రష్యా దగ్గర నుంచి 40% క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఒకవేళ రష్యా మీద యుఎస్ నిషేధం విధిస్తే మిడిల్ ఈస్ట్ దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ అక్కడి నుంచి మన ఇండియాకి ఆయిల్ దిగుమతి అవుతుంది. EU ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఆ ప్రభావం మన ఇండియాపై కూడా పడుతుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఆయిల్ ప్రొడక్షన్ని ఎక్కువ చేయడానికి ఒప్పుకోవట్లేదు. అందుకే ఆయిల్ బ్యారెల్ ఖరీదు $100-110 వరకు ఉంటుంది. భవిష్యత్తులో ఈ ధర ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది దేశాల ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తుంది. ఈ ప్రభావం భూమి మీద నివసించే ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ఒకవేళ న్యూక్లియర్ డిజాస్టర్ జరిగితే ఎలా ఉంటుంది? 30 అక్టోబర్ 1961. ఇది ఎలాంటి రోజు అంటే సోవియట్ ప్రపంచానికి తన బలం చూపించిన రోజు. ప్రపంచంలోని అతిపెద్ద న్యూక్లియర్ బాంబ్ ద సార్ బాంబ్యా అనే పవర్ఫుల్ బాంబ్ని నోవియా జెమ్లా టెస్ట్ సైట్ మీద వేశారు. అది వేయటం వల్ల మంటల వేడి ఎంతగా వచ్చిందంటే 100 కిలోమీటర్ల వరకు ఉన్నవారికి కూడా 3rd డిగ్రీ బర్న్స్ వేడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. 9498.5 కిలోమీటర్ల వరకు కేవలం ఒక మైదాన ప్రాంతం మాత్రమే మిగిలింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. రష్యా వద్ద 5,977 న్యూక్లియర్ బాంబులున్నాయి. ప్రపంచంలో వాటి సంఖ్య శాతం 47.4%. ప్రపంచం మొత్తంతో పోలిస్తే 47.04% రష్యా వద్దే ఉన్నాయి. ఒకవేళ రష్యా న్యూక్లియర్ వార్ స్టార్ట్ చేస్తే, ఇతర దేశాలు కూడా దాని మీద దాడి చేస్తే వాటి నుంచి వచ్చే వేడి ఇక ప్రపంచమంతా మంటలు తప్ప ఇంకేం ఉండవు. ఒకవేళ అదే జరిగితే ఉన్న చోటే మనుషులు తగలబడిపోతారు. ఒకవేళ తప్పించుకున్నా దాక్కోవడానికి ప్రదేశాలు వెతుక్కోవాల్సి వస్తుంది. బాధాకరమైన విషయం ఏంటంటే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. దీని తర్వాతే అసలు ఆట ప్రారంభమవుతుంది. ర్యాపిడ్ గ్లోబల్ వార్మింగ్. బ్లాస్ట్ జరిగిన తర్వాత అడవులు తగలబడడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆకాశంలో మాత్రం టాక్సిక్ గ్యాసెస్ మాత్రమే రాజ్యమేలుతాయి. భూమి మీద వేడి పెరిగిపోతుంది. హిమాలయాల వంటివి కరిగిపోతాయి. సముద్రంలో భారీ మార్పులు వస్తాయి. అలాగే యాసిడ్ రెయిన్ కూడా పడుతుంది. ఆ తర్వాతి అంశం యాసిడ్ రెయిన్. బ్లాస్ట్ తర్వాత వచ్చిన వేడి వల్ల సముద్రంలోని నీరు వైబ్రేట్ అవుతుంది.
దానివల్ల ఏర్పడ్డ మేఘాలు టాక్సిక్ గ్యాసెస్తో పాటు యాసిడ్ రెయిన్ కూడా పడుతుంది. భూమితో పాటు నీరు కూడా కలుషితమవుతుంది. దీంతో పాటు ఇంకో ఉపద్రవం ముంచుకొస్తుంది. అదే భూకంపాలు, సునామీలు. ఎర్త్ కేక్స్ అండ్ సునామీస్. 1961లో 13,000 అడుగుల పైన ఒక బాంబు పేలిస్తే అప్పుడు రిక్టర్ స్కేల్పై 5 నుంచి 5.25 మ్యాగ్నిట్యూడ్ వేవ్స్ చూపించింది. ఒకవేళ వేల సంఖ్యలో న్యూక్లియర్ బాంబు వేస్తే భూమి కంపించిపోతుంది. చూస్తూ ఉండగానే సముద్ర మట్టాలు పెరిగిపోయి అవి సునామీగా మారి భూమి మొత్తాన్ని సముద్రంలో కలుపుకుంటాయి. ఐస్ కరిగిపోయి భూమి మీద మనిషి ఆనవాళ్లు సైతం తుడిచిపెట్టుకుపోతుంది. మనుషులు పోయినంత మాత్రాన అప్పుడే అయిపోలేదు. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. నెంబర్ 4, మ్యాన్ మేడ్ ఐస్ ఏజ్. సముద్రం భూమిని తనలో కలుపుకున్న తర్వాత మంటలైతే ఆరిపోతాయి. అడవిలో మంటలు, న్యూక్లియర్ బాంబులు తేలిన తర్వాత ఆ దుమ్ము ధూళి భూమి మీద సర్దుకోవడానికి 1 సంవత్సరం పడుతుంది. దాని అర్థం సూర్యుడు సంవత్సరం వరకు దుమ్ము ధూళితో కప్పబడి ఉంటాడు. మొత్తం చీకటి. భూమి మీద ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ద ఫస్ట్ మ్యాన్ మేడ్ ఐస్ ఏజ్. కొన్ని అదృష్టమైన జీవులు మాత్రమే బతికే ఉంటాయి. అవి చనిపోయిన శవాల్ని తింటూ బ్రతుకుతాయి. దుమ్ము ధూళి అయిపోయిన తర్వాత, అంటే సంవత్సరం తర్వాత సూర్యుడు తిరిగి ప్రకాశిస్తాడు. తిరిగి భూమి గాలి పీల్చుకుంటుంది. నెంబర్ 5, రిబర్త్ ఆఫ్ ప్లానెట్స్. ఈ సంవత్సరం పాటు దుమ్ము ధూళి ఉండటం వల్ల పెద్ద పెద్ద చెట్లు బతికే ఛాన్స్ లేదు. ఎన్ని భారీ మార్పులు జరిగినా జీవనం ఎప్పుడూ తన మార్గాన్ని వెతుక్కుంటూనే ఉంటుంది. చెట్లు తిరిగి బ్రతుకుతాయి, ఆకులు చిగురిస్తాయి. సూర్యుడు ప్రకాశించగానే తిరిగి కొన్ని జీవరాశులు ఉద్భవిస్తాయి. తిరిగి భూమి మొత్తం పచ్చదనంతో నిండిపోతుంది. ఒకవేళ యుద్ధం, న్యూక్లియర్ వార్ వరకు వెళ్లకుండా కేవలం బాంబులతో దాడి చేసుకుంటే ఒకరోజు మీరు పడుకొని లేచేసరికి డాలర్ ప్లేస్లో ఇండియన్ రూపీ ఉంటుంది. యుద్ధం ఇలా జరుగుతూ ఉంటే ఇండియన్ సూపర్ పవర్ అవుతుంది. మీలో కొంతమంది సంతోషంతో పిచ్చివాళ్లు కూడా అయిపోవచ్చు. కానీ ఇది నిజం. కానీ ఇది ఎలా నిజమవుతుంది అంటే యుద్ధంలో ఇండియా తటస్థంగా ఉంది. అమెరికా తదితర దేశాలు పరోక్షంగా యుద్ధంలో ఆయుధ, ధన సాయం చేస్తున్నాయి. మన దేశం తటస్థంగా ఉంది కాబట్టి యుద్ధం వల్ల జరిగే నష్టం మన మీద పడకపోవచ్చు. ఆ దేశాలు తమని తాము రక్షించుకోవాలంటే ఒకటే మార్గం, రెన్యూబుల్ ఎనర్జీ. దీని గురించి అన్ని దేశాలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు అయితే ఇస్తాయి. అయితే అవి ఏవి ఇండియా లాగా ఎనర్జీని సంపాదించలేవు. ఇండియా ఎనర్జీని సంపాదించడానికి 2030 టార్గెట్గా పెట్టుకుంది. కానీ 2021లోనే పూర్తి చేసింది ఇండియా. ఇలాంటి కొన్ని అడ్వాంటేజెస్ మనల్ని సూపర్ పవర్ చేస్తాయి. కొన్ని దేశాలు పరిశ్రమలన్నీ రీబిల్డ్ చేస్తూ ఉంటే ఈ దేశాల్లో ఇండియా తాను తయారు చేసిన వస్తువులు అమ్ముతూ ఉంటుంది. ఇండియాని సూపర్ పవర్ చేయడానికి రెన్యూబుల్ ఎనర్జీ ఒకటే కాకుండా ఇంకా ఎన్నో అంశాలున్నాయి. ఇవి ఇండియాకి అనుకూలంగా ఉన్నాయి. ఒక మనిషికి కావలసిన అవసరాలు, ఆహారము, బట్టలు, నివాసం, వీటిలో ఇండియా స్వయం సమృద్ధి సాధించింది. ఆహార ఉత్పత్తిలో ఇండియా 2వ స్థానంలో ఉంది. దూది ఉత్పత్తిలో ఇండియా టాప్ ర్యాంకులో ఉంది. 2030 వరకు భూ విస్తీర్ణం ప్రకారం 7వ స్థానంలో ఉంటుంది. ఇండియాకు స్వయం సమృద్ధి సాధించడానికి కొద్ది కాలం పట్టినా ఇతర దేశాలకు లేని ఎన్నో అనుకూలతలు మనలో ఉన్నాయి. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పరిశ్రమలన్నీ తమ ఉత్పత్తి ద్వారా యూరోప్ ప్రపంచం మీద, ఇండియా మీద తన ఆధిపత్యాన్ని చూపించింది. అలాగే ఇండియా కూడా ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని చూపిస్తుందా లేక మానవతా విలువల్ని కాపాడుకుంటుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.